హలో స్టూడెంట్స్, సబ్సిడరీ బుక్స్లో జిఎస్టీ మోడల్ ప్రాబ్లం చూద్దాం ఒకటి. సో ఇక్కడ మనకు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేస్ బుక్ ఆఫ్ గెలాక్సీ మెన్స్వేర్ మే 2020 May 3rd పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ పవన్ మిల్స్, ట్రేడ్ డిస్కౌంట్ 10%. అంటే మిల్స్ అంటే డైరెక్ట్గా ఈ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి ఇచ్చారు. సో ప్రాబ్లం ఏంటంటే టెక్స్టైల్స్కి సంబంధించి మెన్స్వేర్ అంటున్నాడు కదా, సో ఇది టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఇక్కడ మిల్ నుంచి నేరుగా పర్చేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 100 షర్ట్స్, 50 టీ షర్ట్స్, 400 ఈచ్, 250 ఈచ్. అండ్ అదేవిధంగా జిఎస్టీ మనకు జిఎస్టీ 5% అంటున్నాడు, ఇన్వాయిస్ నెంబర్, ఇలా కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేటువంటి మనకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ముందుగా May 3rd 2020కి సంబంధించినటువంటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు ఫార్మాట్లో కొన్ని చేంజెస్ అనేటువంటి చేయాలి. సో రెగ్యులర్గా ఉన్నటువంటి ఫార్మాట్ కాకుండా కొన్ని చేంజెస్ మనం చేయాల్సి వస్తుంది అక్కడ. సో ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఎల్ఎఫ్ ఇక్కడ వరకు మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్, జిఎస్టీ, ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్సెస్ అనేటువంటి మనకి ఏ ఎక్స్పెన్సెస్ ఇచ్చింటాడో దాన్ని రాసుకుంటే బెటర్. నేను ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఫ్రైట్ ఇచ్చాను, సో ఫ్రైట్ అనేటువంటి తీసుకుంటున్నాను. ఒకవేళ కార్టేజ్ ఇచ్చారు, కార్టేజ్ రికార్డ్ చేసుకోండి. సో అలా తీసుకుంటే బెటర్ ఆప్షన్. సో ఇది మనకు హెడింగ్ వచ్చి పర్చేజ్ బుక్. Just a minute. Purchase book. Okay. Right, so let us go to the first one. So 2020 May 3rd purchased on credit from Pawan Mills, trade discount 10%. So May 3rd 2020 May 3rd Pawan Mills. సో ఏమేమి కొన్నాడు? 100 షర్ట్స్, 400 ఈచ్. సో షర్ట్స్ 100 into 400, సో 100 షర్ట్స్ 400 ఈచ్. సో ఇది మనకు 40,000 అవుతుంది. నెక్స్ట్ టీ షర్ట్స్ 50 షర్ట్స్ 250 ఈచ్. టీ షర్ట్స్ 50 షర్ట్స్ 250 ఈచ్. సో ఇక్కడ మనకు 12,500. సో ఇక్కడ 12,500, 250 into 10 2,500, 12,500. ఇక్కడ మనకు ప్రాబ్లంలో ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చాడు. సో ఇప్పుడు జిఎస్టీ 5% ఇచ్చాడు. దీన్ని ఎలా తీసుకోవాలంటే ట్రేడ్ డిస్కౌంట్ తీసేయాలి ఫస్ట్. సో ఎందుకంటే ట్రేడ్ డిస్కౌంట్ మనకి ఇన్వాయిస్లో కలవకూడదు. సో అందువల్ల ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేసుకోండి. సో 52,500 minus trade discount at the rate of 10%. సో ఎంత అవుతుంది? 5,250. సో 52,500 పైన 10%, సో 5,250. సో మైనస్ చేస్తే 47,250. 47,250. సో దాన్ని నోట్ చేసుకున్నాం. 47,250 యాక్చువల్ కాస్ట్. ఇప్పుడు మనకు దీనిపైన జిఎస్టీ 5% జిఎస్టీ ఇచ్చారు కదా, దీనిపైన జిఎస్టీ 5% తీసుకున్నాం. 2,363, 2,362.5. ఇప్పుడు ఈ రెండు కలిపి
ఇంకొకటి ఉంది ఇక్కడ, ఫ్రైట్ ఏదన్నా మనకు ఈ ట్రాన్సాక్షన్కి ఫ్రైట్ ఏమి ఇవ్వలేదు, సో ఎక్స్పెన్సెస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డాష్. ఇప్పుడు ఈ టోటల్ కాలం ఉంది కదా, దీంట్లో ఈ కాస్ట్ కాలం ప్లస్ జిఎస్టీ కాలం ప్లస్ ఎక్స్పెన్సెస్ కాలం అన్నీ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ వస్తుంది అనమాట. సో కానీ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ కాలం ఏమి ఇవ్వలేదు. సో ఒక పని చేద్దాం. సో ఇది ఏ, బి అండ్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు టోటల్ తీసుకుందాం. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు యాడ్ చేసుకుంటే ఇక్కడ తీసుకుందాం ప్లస్ 40. సో 49,612.5. సో 49,612.5. నెక్స్ట్ 8th one, purchased goods from Kumar Mills. So 50 jackets at the rate of 1000 each. So 8th Kumar Mills అండ్ ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ మనకు 332 ఇచ్చారు. సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లో 1, 2, 3 మనమే అజ్యూమ్ చేసుకునే వాళ్ళం, కానీ ఈ ప్రాబ్లంలో ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్స్ ఇచ్చారు, దాని ప్రకారం తీసుకోండి. సో ఇక్కడ మనకు సెకండ్ వన్ 8th వన్కి వచ్చి 444 ఉంది. 8th వన్ 444. ఓకే, ఏం కొన్నాడు? 50 జాకెట్స్ 1000 ఈచ్. సో ట్రేడ్ డిస్కౌంట్ 25%. సో 50 జాకెట్స్ ఇంటూ 1000 ఈచ్. 50 జాకెట్స్ 1000 ఈచ్, దట్ ఈక్వల్ టు 50,000 minus trade discount at the rate of 25%. So 25% to 12,500 వస్తుంది. సో 25% to 12,500. సో దీన్ని తీసేస్తే మనకి ఇక్కడ 37,500. 37,500. నెక్స్ట్ జిఎస్టీ దేని మీద తీసుకోవాలంటే ఈ 37,500 మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో జిఎస్టీ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు అని అంటే 5% ఇచ్చారు. సో 5% జిఎస్టీ ఇచ్చారు. సో 5% దేని మీద తీసుకోవాలంటే ఈ 37,500 ఏదైతే ఉందో దీనిపైన 5% అనేటువంటి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకోండి. జిఎస్టీ ఇది కూడా అంతే, సేమ్ దీనిపైన 5% వాల్యూ. ఓకే, దీనిపైన 5% వాల్యూ జిఎస్టీ. రైట్, నెక్స్ట్ 37,500 ఇంటూ 5%. 1,875. 1,875. అండ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇచ్చారా చూద్దాం. సో 8th డేట్కి ఎటువంటి ఎక్స్పెన్సెస్ లేదు, సో కాబట్టి ఈ రెండు ప్లస్ చేసుకొని ఇక్కడ తీసుకుందాం. సో 39,375. 39,375. నెక్స్ట్ 17th, purchased from Sundar Mills, trade discount 10%, inward invoice number 556. సో ఇది కూడా క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షనే. 17th Sundar Mills, inward invoice number 556. సో ఏమేమి ఉన్నాయి అక్కడ? 20 coats 2,500 each. 20 coats 2,500 each. So that equals to 50,000. 50,000. Next ఇక్కడ 10 track suits 1,500 each.
10 track suits 1500 each, that equals to 15,000. సో ఇప్పుడు టోటల్ ఇక్కడ మనకు 65,000 వస్తుంది. అండ్ మనకు ప్రాబ్లంలో ట్రేడ్ డిస్కౌంట్, ఐ మీన్ ఈ ట్రాన్సాక్షన్కి 17th కూడా ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చాడు. సో 10% అంటే 10% టీడీ ట్రేడ్ డిస్కౌంట్ 6,500. సో ఇది మైనస్ చేస్తే మనకు 58,500 రావడం జరుగుతుంది. సో 58,500. ఇప్పుడు మనకి ఇక్కడ జిఎస్టీ దేనిపైన తీసుకోవాలి? 58,500 పైన జిఎస్టీ తీసుకున్నాం. సో ఎంత అంటే 5%, 2,925. అండ్ ఇక్కడ ఫ్రైట్ ఇచ్చాడు 100 రూపీస్. సో ఆ ఫ్రైట్ ఇక్కడ తీసుకుందాం 100. సో మొత్తం ఇప్పుడు ఈ 3 యాడ్ చేసి ఇక్కడ తీసుకోండి, 3 యాడ్ చేసి ఇక్కడ తీసుకుందాం. సో 61,525 రూపీస్, 61,525 రూపీస్. నా టోటల్స్ తీసుకుందాం. సో నేను ఇక్కడ టోటల్ సో కాస్ట్ మొత్తం ఒకసారి టోటల్, జిఎస్టీ ఒకసారి టోటల్, ఎక్స్పెన్సెస్ టోటల్ అండ్ ఈ టోటల్ ఒకసారి. సో టోటల్గా అన్నీ కూడా టోటల్ అనేటువంటి తీసేసుకుందాం. ప్రాబ్లం ఇంకా అవ్వలేదు. సో మీరు తొందరపడకండి, దయచేసి ఆగండి. సో నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వన్స్ ఒకసారి టోటల్స్ కంప్లీట్ చేసిన తర్వాత క్లారిటీ ఇస్తాను, తొందరపడకండి. ఇంకా టోటల్సే కదా ఇంకేముందలే అని మాత్రం అనుకోవద్దండి, ఇంకొంత చెప్పాల్సింది ఉంది. సో వెయిట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చినటువంటి టోటల్స్ మీరు గమనించండి. వీటిని ఎలా తీసుకోవాలి అని అంటే, జర్నల్ ఎంట్రీస్, ఐ మీన్ లెడ్జర్ పాస్ చేసేటప్పుడు ఫ్రైట్ అకౌంట్, లెడ్జర్ ఒకవేళ పాస్ చేస్తూ ఉంటే అప్పుడు ఫ్రైట్ అకౌంట్లో 100 రూపీస్ అనేటువంటి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ జిఎస్టీకి సంబంధించి, సో ఇప్పుడు పర్చేజ్ అన్నప్పుడు అది ఏ జిఎస్టీ అవుతుంది అని అంటే ఇన్వర్డ్ జిఎస్టీ అవుతుంది. సో ఇన్పుట్ జిఎస్టీ. సేల్స్కి సంబంధించి వస్తే అప్పుడు అది అవుట్పుట్ జిఎస్టీ అవుతుంది. సో ఇప్పుడు అది మనకి ఇన్పుట్ జిఎస్టీ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్కి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా మనకు ఈ కాస్ట్ దేనికైనా ఉపయోగపడుతుందా అంటే, ఈ కాస్ట్ అనేటువంటిది ఎలా రికార్డ్ చేసుకుంటాం అంటే పర్చేజ్ కిందకి రికార్డ్ చేసుకోవాలి. సో పర్చేజ్ అకౌంట్కి కాస్ట్ అనేటువంటి రికార్డ్ చేస్తాం అనమాట. సో ఇది పర్చేజ్ అకౌంట్లోకి ఈ 1 lakh సంథింగ్, ఈ 1,43,250 యూస్ చేయాలి. ఇది జిఎస్టీ అకౌంట్కి, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్కి ఓపెన్ చేయాలి. ఇది ఫ్రైట్కి తీసుకోవడం జరుగుతుంది. టోటల్ విషయానికి వచ్చేటప్పటికి
ఇన్ కేస్ క్రెడిట్ బేసిస్ పైన గూడ్స్ అనేటువంటి పర్చేస్ చేసినప్పుడు సప్లయర్ అంటే క్రెడిటార్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఈ టోటల్ అమౌంట్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేయాలి. సో వీటిపైన లెడ్జర్స్ చేసేటప్పుడు మనం ఒక క్లారిటీ తీసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.